నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ 257 ఏళ్ల చరిత్ర 100 ఏళ్ల రాచరిక పాలన 20 ఏళ్లు కూడా నిండని ప్రజాస్వామ్యం ఎప్పుడూ రగులుతూనే ఉండే రాజకీయం ఇది నేపాల్ హిమాలయ నిర్మాణం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో హిమాలయ దేశం నేపాల్ పరిస్థితి కూడా అంతే రాచరికం మావోయిజం ఏళ్ల పోరాటం తర్వాత పుట్టిన ప్రజాస్వామ్యం 20 ఏళ్లు కూడా నిండక ముందే మొదలైన తిరుగుబాట్లు అక్కడి వాతావరణమే చల్లగా ఉంటుంది దేశం మాత్రం ఎప్పుడూ నిప్పులు కక్కుతూనే ఉంటుంది అసలు నేపాల్ చరిత్ర ఏంటి రాచరిక పాలన నుంచి ఇప్పుడు యువత తిరుగుబాటు వరకు ఎప్పుడెప్పుడు అసలు ఏం జరిగింది దేశ చరిత్ర హిమాలయమంతా రాచరికం మావోయిజం తర్వాత ప్రజాస్వామ్యం ఇప్పుడు మళ్ళీ రాచరికం కావాలంటూ డిమాండ్లు వీటన్నింటికి తోడు తిరుగుబాటు ఉద్యమాలు నేపాల్ చరిత్ర ఏంటి ఎందుకు అంత సంక్లిష్టం దేశంలో ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభం ఎందుకు యువతలో పుట్టిన ఉద్యమం 24 గంటలు తిరగక ముందే దేశ రాజకీయాన్ని మార్చేసింది ప్రధాని నుంచి మంత్రులు అధికారుల వరకు ప్రతి ఒక్కరికి మరణ భయాన్ని పరిచయం చేసింది రాజీనామాలు చేసి పారిపోయేంత దడ పుట్టించింది నేపాల్ ఆందోళనల వెనుక సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే రీజనా అంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి నిజానికి నేపాల్లో ఆందోళనలు కొత్తేం కాదు ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభమే వివాదమే అన్నట్లు ఉంటుంది సేన్ 1768లో దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు ఎన్నో వివాదాలు దాటుకుని వచ్చింది నేపాల్ హిమాలయ దేశ రాజకీయ చరిత్ర హిమాలయాలంతా సంక్లిష్టమైంది రాచరికం మావోయిజం ప్రజాస్వామ్యం ఇప్పుడు తిరుగుబాటు ఆ దేశ రాజకీయాలను మార్చేశాయి నేపాల్ చరిత్రలో రాచరికం ఒక కీలక భాగం 1000 ఏళ్ల కింద చిన్న చిన్న రాజ్యాలుగా వంశాల సమాఖ్యలుగా ఉండేది నేపాల్ 1765లో నేపాల్ ఐక్యత కోసం ఉద్యమం చేపట్టిన కింగ్ పృథ్వీ నారాయణ్ షా 1768 నాటికి విజయం సాధించారు ఆధునిక నేపాల్ ఆవిర్భవించింది అప్పుడే 1768 నుంచి షా రాజవంశానికి చెందిన రాజులు నేపాల్ను పాలిస్తూ వచ్చారు అయితే 1846లో కీలక పరిణామం చోటు చేసుకుంది నేపాల్ రాజ కుటుంబంలో వర్గ విభేదాలు పెరిగాయి దీంతో అస్థిరత ఏర్పడింది 1846లో కింగ్ సురేంద్ర బిక్రమ్ షా పాలనలో జంగ్ బహదూర్ రాణా పవర్ఫుల్ సైనిక కమాండర్ గా మారాడు రాజ కుటుంబాన్ని ఓడించి పగ్గాలు చేతిలోకి తీసుకున్నాడు 1846 నుంచి 1951 వరకు రాణా వంశం దేశాన్ని కంట్రోల్ చేసి రాజులను నామమాత్రపు పాత్రకు పరిమితం చేసింది 1951లో భారత్ మద్దతుతో రాణా పాలనకు ఎండ్ కార్డ్ పడింది అప్పటి రాజు త్రిభువన్ బీర్ విక్రమ్ షా కొత్త పాలకుడిగా అవతరించారు నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది అయితే రాజు ప్రభుత్వం మధ్య అధికారం కోసం పోరాటం కొనసాగింది 1959లో ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి పంచాయతీ వ్యవస్థను అమలు చేశారు రాజు మహేంద్ర బీర్ విక్రమ్ షా ఆ తర్వాత 1972లో కింగ్ బీరేంద్ర బిక్రమ్ షా నేపాల్ రాజ్యం పగ్గాలు చేపట్టారు 17 ఏళ్ల తర్వాత 1989లో ప్రజాస్వామ్యం కావాలంటూ మరోసారి ఉద్యమం మొదలైంది రాజ్యాంగ సంస్కరణలను కింగ్ బీరేంద్ర బీర్ బిక్రమ్ షా అంగీకరించాల్సి వచ్చింది 1990లో జన్ ఆందోళన్ ఉద్యమం రాచరికాన్ని రాజ్యాంగబద్ధంగా మార్చింది అయితే 1991 మే నెలలో మొదటిసారి నేపాల్లో బహుళ పార్టీ పార్లమెంటు ఏర్పడింది
1996 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమం కూడా మొదలైంది. జన యుద్ధాన్ని ప్రారంభించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ రాచరికం, ఫ్యూడల్ వ్యవస్థను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దశాబ్ద కాల యుద్ధం 17,000 మంది మరణాలకు కారణమై దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసింది. పేదరికం, అసమానతలు, రాజకీయ అస్థిరతలు మావోయిస్టులకు సపోర్టు పెంచాయి. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసేందుకు 2005 ఫిబ్రవరిలో అప్పటి కింగ్ జ్ఞానేంద్ర అధికారాన్ని సొంతం చేసుకుని ప్రజా ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అయితే 2006, 2007లో నేపాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2006 నవంబర్లో ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో హింసను పక్కన పెట్టి మావోయిస్టులు ప్రజాస్వామ్యంలో చేరారు. 2007లో ఎన్నికల్లో గెలిచిన మావోయిస్టులు పార్లమెంటులోకి ఎంటర్ అయ్యారు. అదే ఏడాది ఏప్రిల్లో తాత్కాలిక ప్రభుత్వంలోనూ చేరారు. ఆ తర్వాత సర్కారు నుంచి తప్పుకుని రాచరికాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే 2007 డిసెంబర్లో శాంతి ఒప్పందం కుదిరింది. మావోయిస్టులు తిరిగి ప్రభుత్వంలో చేరారు. నేపాల్లో రాచరికాన్ని రద్దు చేయడాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2008 మే నెలలో నేపాల్ గణతంత్ర రాజ్యంగా మారింది. రామ్ బరన్ యాదవ్ నేపాల్ మొదటి అధ్యక్షుడయ్యారు. ఆగస్టులో మావోయిస్టు నాయకుడు పుష్పకమల్ దహల్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2008 తర్వాత కూడా కొన్నేళ్ల పాటు నేపాల్లో రాజకీయ పరిణామాలు కొనసాగాయి. 2015 సెప్టెంబర్లో చరిత్రాత్మక రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంట్ నేపాలును లౌకిక దేశంగా ప్రకటించింది. దీంతో నేపాల్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా స్థిరపడింది. 2015 అక్టోబర్లో కేపీ శర్మ ఓలీ కొత్త రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన మొదటి ప్రధాని అయ్యారు. గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత నేపాల్ రాజకీయాలు ప్రాథమికంగా 3 పార్టీల మధ్య తిరుగుతున్నాయి. కానీ దేశం రాజకీయంగా అస్థిరంగానే ఉంది. రాజకీయ పక్షాల మధ్య విభేదాలు, అవినీతి, ప్రభుత్వాధినేతల మార్పు దేశ అభివృద్ధిని దెబ్బతీశాయి. దీంతో జనాల్లో అసంతృప్తి మొదలైంది. రాచరికం మళ్లీ కావాలి అనే డిమాండ్ పుట్టుకొచ్చింది. 6 నెలల కింద నేపాల్ వ్యాప్తంగా ఇలాంటి ఆందోళనలే కనిపించాయి. అవి చల్లారేలోపు ఇప్పుడు జెన్జీ ఉద్యమం ప్రభుత్వాన్ని షేక్ చేసింది. ప్రధాని కూడా ప్రాణాల కోసం పరుగులు పెట్టేంత భయపెట్టింది. కేపీ శర్మ ఓలీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న 14 నెలల్లోనే ఆయనపై జనాల్లో ఆగ్రహం పెరిగింది. ప్రజాస్వామ్యం బలంగా ఉన్నా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, అవినీతి లాంటి సమస్యలు జనాల్లో అసంతృప్తిని పెంచాయి. ప్రభుత్వం మీద, పాలకుల మీద కోపం పెరిగిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న వేళ సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది యువతలో మరింత ఆగ్రహానికి కారణమైంది. సెప్టెంబర్ 8న యువత ఆందోళనలకు పిలుపునివ్వగా 24 గంటల్లో ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున హింస జరిగింది. దీంతో ప్రభుత్వం కూలిపోయింది. నేపాల్ మళ్లీ సంక్షోభంలోకి జారుకున్నట్లయింది. భారత్తో నేపాల్కు ప్రత్యేక అనుబంధం ఉంది. నేపాల్లో రగులుతున్న మంటలు భారత్ మీద ప్రభావం చూపించేంత రిలేషన్ ఉంది. ఇక అటు సోషల్ మీడియా బ్యాన్ వ్యతిరేకంగానే జెన్జీ ఉద్యమం అని ప్రచారం జరుగుతున్నా కూడా దాని వెనక అసలు సంగతి వేరే ఉంది. నేపాల్లో ప్రస్తుత సంక్షోభం చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది? ఈ స్థాయిలో ఆగ్రహం ఎందుకు? భారత్ నేపాల్ మధ్య సంబంధాలు ఎలాంటివి? నేపాల్ చరిత్రలో ఇన్ని సంక్షోభాలు ఎందుకు? దివాళా దేశంగా నేపాల్ ఎందుకు మిగిలింది? ప్రస్తుత సంక్షోభం సంధిస్తున్న ప్రశ్నలేంటి? భారత్ నేపాల్ బంధం ఎందుకు కీలకం? నేపాల్ దేశ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? భారత్, చైనా లాంటి భారీ శక్తివంతమైన దేశాల పొరుగున ఉన్న నేపాల్లో ఎవరెస్ట్ సహా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలలో 8 శిఖరాలు ఉన్నాయి. నేపాల్లో దీన్ని సాగరమాత అంటారు.
భారత్ నేపాల్ మధ్య 1751 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ను ఆనుకుని నేపాల్ ఉంటుంది. నేపాల్కు మనకు పాస్పోర్ట్ అవసరం లేదు. గూర్ఖాలుగా భారత సైన్యంలో ఇతర రంగాల్లో చాలా మంది నేపాలీలు పనిచేస్తున్నారు. భారత్తో భౌగోళికంగా నేపాల్కు పూర్తి సంబంధాలు ఉన్నాయి. భారత్ కూడా నేపాల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ వచ్చింది. 3000 ఏళ్ల కింద అశోకుడు నేపాల్ను కూడా కలుపుకుని పాలించారని చరిత్ర చెప్తోంది. ఇప్పుడు నేపాల్లో ఆందోళనలు భారత్ను టార్గెట్ చేసుకుని జరుగుతున్నాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దక్షిణాసియాలో పట్టు కోసం అమెరికా, చైనా మధ్య జరుగుతున్న యుద్ధంలో నేపాల్ నలిగిపోతుందా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే భారత్ అప్రమత్తంగా ఉండాలనే చర్చ జరుగుతోంది. నేపాల్కు చాలా రకాల వనరులు ఉన్నాయి. అయినా సరే పేదరికం తాండవం చేస్తోంది. రాజకీయ సుస్థిరత లేకపోవడం, పాలకులు సరైన పాలన అందించకపోవడం లాంటివి నేపాల్ను అగాధంలోకి నెట్టేశాయి. ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జెన్జీ ఉద్యమం తర్వాత పరిణామాలతో నేపాల్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పైకి వినిపిస్తున్నట్లు ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం గురించి మాత్రమే కాదు, దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తికి రూపం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి నేపాల్ చరిత్రలో నిరసనలు కొత్త కావు. 2008లో రాజరికం రద్దు చేసిన తర్వాత కమ్యూనిస్టు గ్రూపులు అధికారంలోకి వచ్చాయి. అయితే ఆ తర్వాత పరిణామాలతో రాజకీయ అస్థిరత, అవినీతి పెరిగిపోయాయి. మావోయిస్టు తిరుగుబాటు దేశాన్ని సివిల్ వారులో ముంచేస్తే ఆ తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఆశలు రేకెత్తించింది. అయితే 2025లో మళ్లీ ప్రో మోనార్కీ నిరసనలు తలెత్తాయి. రాచరిక పాలన కావాలంటూ 60,000 మంది ఆందోళనకు దిగారంటే ప్రభుత్వాల పాలనా తీరు అర్థం చేసుకోవచ్చు. ఈ తిరుగుబాటు నేపాల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలపై అసంతృప్తిని ప్రతిబింబించాయి. ప్రస్తుతం జెన్జీ యువత చేపట్టిన ఆందోళనలు 24 గంటల్లోనే ప్రభుత్వాన్ని షేక్ చేశాయి. ఇది జనాల కోపానికి అద్దం పడుతోంది. నిజానికి నిరుద్యోగం, పేదరికం, నెపోటిజం, రాజకీయ వర్గాల పిల్లల లగ్జరీ లైఫ్ లాంటివి నేపాల్ యువతను కదిలిస్తున్నాయి. ప్రభుత్వం విశ్వాసం కోల్పోవడం, డెసిషన్ మేకింగ్ లో యూత్ ను సైడ్ లైన్ చేయడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నేపాలులో ప్రస్తుత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిషేధాన్ని ఎత్తివేసినా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంటులోకి చొరబాటు, మంత్రులు, ప్రధాని రాజీనామాలు దేశంలోని అస్థిరతకు అద్దం పడుతున్నాయి. మంత్రులతో పాటు ప్రధాని ఓలీ రాజీనామాల మధ్య నేపాల్ నిరసనలు స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యువత అసంతృప్తిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. చారిత్రక లోపాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రస్తుత సమస్యలను పరిష్కరించడం ద్వారా మాత్రమే దేశం స్థిరత్వాన్ని సాధించగలదు. లేదంటే ఈ అగ్ని మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్న యువత ప్రభుత్వ నిర్ణయాల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలని కోరుతోంది. నేపాల్లో జెన్జీ ఉద్యమం తర్వాత పరిణామాలతో ఇప్పుడేం చేస్తే బెటర్ అనే చర్చ జరుగుతోంది. అయితే నిరసనకారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సంస్కరణలు, జాబ్ క్రియేషన్, ఎడ్యుకేషన్ బిల్ పాస్ చేయడం ద్వారా యువత విశ్వాసాన్ని తిరిగి పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడం, సిటిజన్ అసెంబ్లీలు ఏర్పాటు చేయడం లాంటివి లాంగ్ టర్మ్ లో మంచి ఫలితాలిస్తాయని చెప్తున్నారు. 257 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నేపాల్ ప్రతిసారి నలిగిపోతూనే ఉంది, రగిలిపోతూనే ఉంది. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే దేశ ఉనికికే ప్రమాదకరం అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పార్టీలన్నీ ఏకమై ఓ పరిష్కారం చూపించకపోతే
నేపాల్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందన్నది క్లియర్.